ఆంధ్ర గలం న్యూస్ కి స్వాగతం. జై భారత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జై హో కార్యక్రమం ప్రజా పరిరక్షణ సమితి కార్యాలయంలో వారి ప్రోత్సాహంతో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన జై హో మరియు ప్రజా పరిరక్షణ సమితి నాయకులు. వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ త్యాగాలు స్మరించుకుంటూ గాంధీ స్వాతంత్ర్య మరియు సమరయోధులు కోరుకున్న భారతదేశాన్ని వారి ఆశయాల్ని సాధించడానికి కృషి చేయాలని, ఒకరినొకరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జై భారత్ ప్రజా పరిరక్షణ సమితి నాయకులు, పలువురు పెద్దలు, పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. యావత్ మానవాళి ఐక్యత కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. జై భారత్ నిర్మించినటువంటి జై హో ఒక సంస్థ. ఇందులో అనేక మంది అనేక మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చేయడం జరిగింది. ఈరోజు జనవరి 30 గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివాళులు అర్పించి విజయవాడ నగరంలో బాజీ గారి సహకారంతో, అలాగే హరికృష్ణ గారి సహాయ సహకారాలతో, రెహమాన్ అండ్ ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో, అందరూ సలార్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మేము ప్రధానంగా ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే, మతాల్లో ఉన్నటువంటి మతోన్మాదుల్ని తీసి పక్కన పడేయాలి, మతంలో ఉన్నటువంటి మంచిని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. దీని ద్వారా దేశం సరిగ్గా నడిచేటువంటి విధానం వస్తుందని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై భారత్. మిత్రులారా, అందరికీ జై భారత్. ఈరోజు విజయవాడ నగరంలో రామకృష్ణ గారి తర్వాత బాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ నగరంలో జై హో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మతం నుంచి మతోన్మాదాన్ని వేరు చేసి జాతీయోద్యమాన్ని మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువులు కానీ ముస్లింలు కానీ యావత్ భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నాయి. ఆ రోజు లేనటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మతోన్మాదం పేరుతో సమాజంలో మత విద్వేషాలు, మత ఘర్షణలు తలెత్తున్న సందర్భంలో ఈ మతాల మధ్య విద్వేషాలు లేకుండా మొత్తం సమస్త మానవాళిని ఒకే తాటిపైకి తీసుకురావాలి. ఏదైతే గాంధీజీ కానీ, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని ఆశిస్తూ, అందులో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలో ఈ యొక్క జై హో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని మా భవిష్యత్ కార్యక్రమంలో కూడా అనేక భారీ కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అన్ని ప్రాంతాల ప్రజలు తమ యొక్క హిందువులు కానీ ముస్లింలు కానీ మతాలకు అతీతంగా తమ యొక్క సంపూర్ణ మద్దతును అందించగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ పట్టణంలో ప్రజా పరిరక్షణ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సంస్థ కార్యాలయంలో ఈరోజు జై హో భారత్ సంస్థ మరియు ప్రజా పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈరోజు దివంగత మహాత్మా గాంధీ గారి వర్ధంతి వేడుకలను ఈరోజు ఈ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆయన కోరుకున్న ఆశయాలు, సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద సుదీర్ఘంగా ఈరోజు వక్తలు మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఆమె ఆశయాల్ని కొనసాగింపుగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము చెప్పదలుచుకుంది ప్రధానంగా ఒకటే, ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకటే. అందరూ ఉంటేనే ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎటువంటి మత కలహాలు, మత ఘర్షణలు అనేవి ఇక్కడ ఈ దేశంలో తావు లేదు.
దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ ప్రజా పరిరక్షణ సమితి అదేవిధంగా జై హో భారత్ సంస్థల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు మేము ముందుకు వస్తున్నామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించాలని, ఈ దేశం అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కలిసి ఉండే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాను. మహాత్మా గాంధీ జోహార్, మహాత్మా గాంధీ వర్ధిల్లాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యత. జై హో జై భారత్. 50 మంది సభ్యులే. నా పేరు రామరాజు, మధురానగర్, విజయవాడ. ఈ చరాచర సృష్టిలో 24,99,099 జీవరాశిలో ఏ జీవికి లేని మతోన్మాదం, పరిరక్షణ భంగం ఒక్క మానవ జాతిలోనే పాతుకుపోయింది ఒకటి వేళతో. ఈ పరిరక్షణ కాపాడుకోవడానికి, మతోన్మాదాన్ని మంటల్లో మసి చేయడానికి, కులాల కుచితాలతో కొట్లాడుకుంటున్న 50 మంది హిందువులని ఏకతాటిపై నడిపించి ముందుకు సాగాలనే సదుద్దేశంతో మా జై హో జై భారత్ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. కావున ఈ 50 మంది కూడా మన అందరం కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతో ముందుకెళ్తూ అందరూ కలిసికట్టుగా అన్నదమ్ములుగా బతకాలనేది నా సదుద్దేశం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచర్మం చేసుకుని అందరిని కలిపేసుకున్నాడు. బ్రహ్మం గారి కక్కయ్యని తీసుకున్నాడు, సిద్ధయ్యని తీసుకున్నాడు. వాళ్ళందరి బాటలో మనం కూడా ముందడుగు వేయాలనే సదుద్దేశంతో ఈ జై హో జై భారత్ నియమాలు నచ్చి నేను ఇందులో చేరడం జరిగింది. ఈ జై హో జై భారత్ పర్యావరణ పరిరక్షణ సమితి 50 మందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున అభినందనలు చెప్పుకుంటూ, ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఇలా సమిష్టిగా కృషి చేసి ఇంకా భావి తరాల ప్రజలకి, పిల్లలకి ఒక మార్గదర్శకంగా ఉండాలని మేము ఒక సంకల్పంతో ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద కార్యక్రమాలు చేస్తూ 300 గాంధీ గారు ఉన్నారా లేదో కానీ ఈ లోకంలో గాడ్సేలు ఉన్నారు. ఈ గాడ్సేల్ని మనం మంచి యొక్క మానవత్వ సహనంతో మనల్ని ఆ గాడ్సేల్ని గాంధీలుగా మారుద్దామనే ధ్యేయాన్ని సంకల్పించుకుందాం. జై హో జై హో.